హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఈ ప్రాపర్టీస్ థీరమ్స్ గురించి చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒకవేళ కనుక ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే దీని ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏంటిది? కాంగ్రుయన్స్ అంటే ఏంటిది, ఇన్కాంగ్రుయన్స్ అంటే ఏంటిది, దానికి బేసిక్ ఫస్ట్ ప్రాపర్టీ రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్, సిమెట్రిక్ ఏ విధంగా డిరైవ్ చేస్తారనేది చాలా క్లియర్గా చెప్పాను. ఫస్ట్ కాన్సెప్ట్ వీడియో చూడండి. వాటితో పాటు మీకు ఎంఎస్ఎఫ్ 1 to 5 యూనిట్స్ వీడియో ప్లేలిస్ట్ లింక్ అనేది ఉంది. వాటితో పాటు హౌ టు పాస్ ఎంఎస్ఎఫ్ లింక్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. R18 R22 వాళ్ళకి ఏదో ఒక వీడియోలో నేను పీడిఎఫ్ యొక్క పేపర్స్ పీడిఎఫ్ కూడా ఇచ్చాను. బాగా చెక్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉంటే మనకు వాట్సాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. బట్ ఈ వీడియోకు కంపల్సరీ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే నేను మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా 10 days ఉంది. మోర్ అండ్ మోర్ వీడియోస్ ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉంటాను. డామ్ షూర్ క్వశ్చన్ అండి. ఓకే, కాంగ్రుయన్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, లీనియర్ కాంగ్రుయన్స్ మీద కాబట్టి బాగా పర్ఫెక్ట్గా వినండి. ఈ ప్రతి ఒక్క కాన్సెప్ట్ వస్తేనే మీకు లాంగ్ క్వశ్చన్ చేస్తారు, రైట్? ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి మనకి. ఇఫ్ ఏ ఈస్ కాంగ్రుయెంట్ టు బి mod m and c is an integer, what we have to show that a అనేది b కాంగ్రుయెంట్ m mod m అయితే మనం ఈ ఫస్ట్ సెకండ్ ఈ 3 ప్రాపర్టీస్ ప్రూవ్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఫస్ట్ తెలుసు. ఫస్ట్ మనకి బేసిక్ కాన్సెప్ట్ ఏమని తెలుసు బెటా? చూడండి, వాట్ ఈజ్ అవర్ బేసిక్? ఇఫ్ ద గివెన్ వన్ ఈజ్ ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి mod m అంటే నేను మీకు ఏమని చెప్పాను కాన్సెప్ట్ చెప్పినప్పుడు? ఈ m అనేది అంటే ఏంటిది? m డివైడ్స్ a మైనస్ b. కాంగ్రుయెంట్ ఎప్పుడు అవుతుంది? m డివైడ్స్ a మైనస్ b. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఏమంటున్నాను నేను? a ప్లస్ c ఈజ్ కాంగ్రుయెంట్ టు b ప్లస్ c అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ వన్, a ప్లస్ c ఈజ్ కాంగ్రుయెంట్ టు b ప్లస్ c అంటే యాక్చువల్గా ఈ a పక్కన c ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ b పక్కన c ఎక్స్ట్రా ఉంది. రిమెంబర్ దట్స్ ఇట్. అంటే సిని యాడ్ చేశారు. ఇది ఏంటిదంటే బెటా, దీన్నే మనం ఈ ప్రాపర్టీని అరిథమెటిక్ ఏమని, కాంగ్రుయన్స్ అరిథమెటిక్ రిలేషన్. అరిథమెటిక్ అంటే ఏంటిది? అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. ఇక్కడ సిని యాడ్ చేశాను, ఈ ప్రాపర్టీలో సబ్ట్రాక్ట్ చేశాను, ఇక్కడ మల్టిప్లై చేశాను. అరిథమెటిక్ ప్రాపర్టీ ఆఫ్ ద కాంగ్రుయన్స్ అంటే కూడా ఇదే థీరం రాయాల్సి ఉంటుంది. ఏం లేదు బెటా, మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ప్రాపర్టీలో యాడ్ చేశాను, ఇది జనరల్. ఏకి బికి ఫస్ట్ ప్రాపర్టీలో సిని యాడ్ చేశాను. మరి నేను ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేయొచ్చా? చూడండి, లెట్ us రైట్ దిస్ విల్ బికమ్ టు దిస్ ఏ ప్లస్ సి మైనస్ ఆఫ్ బి ప్లస్ సి. రాయొచ్చా? ఎందుకు రాయొచ్చు? ఎందుకంటారా? చూడండి, ఫర్ సి బిలాంగ్స్ టు ఇంటీజర్ సెట్. ఎందుకని ఇక్కడ సిని ప్లస్ సి చేశాను, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి. ఏదైనా ఒక వాల్యూకి మనం ఒక వాల్యూని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసిన చేంజెస్ ఏమి ఉండవు, దట్స్ ఇట్. ఓకే, బట్ నేను ఈ విధంగా యాడ్ చేశాను. ఎందుకని? ఏ, బాగా వినండి, ఏ డివైడ్స్ m డివైడ్స్ a మైనస్ b అంటే a ఈజ్ కాంగ్రుయెంట్ టు b mod m. అంటే ఇక్కడ ఏంటిది? నాకు m డివైడ్స్ దిస్ మైనస్ దిస్ అంటే వాట్ ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ a? అవర్ వాల్యూ ఈస్ a ప్లస్ c, మీన్స్ a ప్లస్ c ఈజ్ కాంగ్రుయెంట్ టు b. వాట్ ఈస్ అవర్ b? b ప్లస్ c mod this m. Hence it is proved. First one is done. Then next, second one. ఓకే, సెకండ్ వన్ చేద్దాం. చూడండి, మరి సెకండ్ వన్కి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సెకండ్ వన్కి ఏం చేయాలి? నేను సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమెటిక్ ప్రాపర్టీస్ అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. ఇక్కడ నేను ఏం చేస్తాను? ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి mod m అంటే ఏంటిది? నాకు m డివైడ్స్ a మైనస్ b, రైట్? నాకు మైనస్ సి రావాలి, ఏ పక్కన బి పక్కన. అందుకని నేను ఏం చేస్తాను? సిని యాడ్ చేస్తాను, సబ్ట్రాక్ట్ చేస్తాను, యాడ్ చేస్తాను, సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇక్కడనేమో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఓకే, బట్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఎందుకని? చూడండి, ఫర్ సి బిలాంగ్స్ టు ఇంటీజర్. ఇక్కడ ఇది మైనస్ సి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సి, అంతే కదా. నా కన్వీనియంట్ కోసం మైనస్ సి అని రాసాను, మైనస్ ఆఫ్ దిస్ ప్లస్, దెర్ ఇస్ నో చేంజ్. ఇలా చేశాను కాబట్టి. అంటే ఇది ఎలా ఉంది? ఏ ప్లేస్లో ఏ మైనస్ సి ఉంది, అంటే ఏ మైనస్ సి ఈజ్ కాంగ్రుయెంట్ టు బి. బి ప్లేస్లో ఏముంది?
b minus c, which is b minus c mod this m. Hence the second one is also proved. Okay, then what about this last one? మరి థర్డ్ వన్ ఏ విధంగా ప్రూవ్ చేయాలి నేను అంటే కన్సిడర్ a is congruent to b mod m. నాకు c ఉండాలి మల్టిప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఎలా రాయొచ్చు కాంగ్రుయెన్స్ నుంచి m డివైడ్స్ a మైనస్ b. cని నేను యాడ్ చేస్తాను, ఇక్కడ c తోని మల్టిప్లై చేస్తాను బోత్ సైడ్స్, ప్లస్ c తోని అండ్ మైనస్ c తోని కూడా మల్టిప్లై, దెర్ ఇస్ నో చేంజ్. అవునా? అప్పుడు నాకు ఏమవుతుంది, a ప్లస్ ఏముంది ac ఈజ్ కాంగ్రుయెంట్ టు bc mod m. ఈ ప్రాపర్టీ యొక్క కాన్వర్స్ ఇది కరెక్టే అండి, బట్ కాన్వర్స్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఎందుకనంటే ఇక్కడ m డివైడ్స్ a మైనస్ b, m ఈజ్ ఆల్సో డివైడ్స్ ac మైనస్ bc, బట్ a need not be congruent to b mod m. ఆల్వేస్ ఇది కాదు కాబట్టి మనకి దీని యొక్క ఇన్వర్స్ అనేది అవ్వదు. ద ఇన్వర్స్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. వై? బికాస్ ఏ నీడ్ నాట్ బి ఎ కాంగ్రుయెంట్ టు బి mod m ఆల్వేస్. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. జస్ట్ నోట్ డౌన్ వన్ మోర్ థియరం. చూడండి అమ్మా, ఈ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుందంటే ఇఫ్ a ఈజ్ కాంగ్రుయెంట్ టు b mod m and n is a positive divisor of m, then a is congruent to b mod n. ఏం లేదండి, a అనేది కాంగ్రుయెంట్ టు b mod m అయినప్పుడు, n అనేది పాజిటివ్ డివైజర్ అయినప్పుడు వాట్ వీ హ్యావ్ టు షో దట్ a is congruent to b mod n అని ప్రూవ్ చేయాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే చూడండి అమ్మా, మన థర్డ్ ప్రూఫ్ ఇది. ఫస్ట్ లెట్ us కన్సిడర్ ద గివెన్ వన్ a is congruent to b mod m. అంటే మనకి ఏమని రాయొచ్చు ఫ్రమ్ అవర్ కాంగ్రుయెంట్ ప్రాపర్టీ, m డివైడ్స్ a మైనస్ b, m డివైడ్స్ a మైనస్ b. అవునా? నేనేమనుకుంటానంటే యాక్చువల్గా దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వేరియబుల్ a మైనస్ b is equal to సమ్, మీరు q1 అనుకోండి. చూడండి అమ్మా, m డివైడ్స్ a మైనస్ b ఈక్వల్ టు q1 అంటే ప్రోడక్ట్ చేశారనుకోండి, ఏమొస్తుంది మనకి, దిస్ ఇస్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు mq1 అని రాయొచ్చు. అవునా? a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు mq1 అని రాయొచ్చు. ఓకే, ఎలా రాయొచ్చు అంటే a minus b is equal to some integer m q1 and మనకి ఇంకేమని తెలుసు, n is equal to m is equal to nq2. why? because n is a పాజిటివ్ డివైజర్. అయితే గనక మనం దీన్ని ఇంకెలా రాయొచ్చు అని అంటే, ఏమిచ్చాను ఇక్కడ, a మైనస్ b ఈక్వల్ టు mq1 అన్నాను, బట్ m అంటే ఏంటిదంట, nq2. పుట్ ద వాల్యూ హియర్. a మైనస్ b ఈక్వల్ టు m అంటే ఏంటిది, nq2 q1. దీన్ని ఇంకెలా రాయొచ్చు, a మైనస్ b ఈక్వల్ టు n ఇంటూ q1 q2. బోత్ q1 q2 విచ్ ఇస్ నథింగ్ బట్ వన్ వాల్యూ which is the belongs to the given set అనుకుంటే, product of those result is also belongs to the given set q అనుకుంటే, నేను a minus b is equal to nq అని రాయొచ్చు. రైట్? మీరు ఇక్కడ m డివైడ్స్ a మైనస్ b అంటే a మైనస్ b ఈక్వల్ టు mq అన్నారు. రైట్? ఫ్రమ్ దాట్ మనం దీన్ని ఎలా రాయొచ్చు, we have to write n, ఏమని రాయొచ్చు మనము, nq అంటే n డివైడ్స్ a మైనస్ b అని రాయొచ్చు. ఇస్ ఇట్ విజిబుల్? m డివైడ్స్ a మైనస్ b అంటే how to write in our congruence property, a is congruent to this b mod n. what is our value, n. hence it is proved. ఓకే, అర్థమైంది కదండి?
నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాము. ఇంకొక 1 or 2 క్లాసెస్ ఉన్నాయి ప్రాపర్టీస్ అండ్ థియరమ్స్. దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ప్రాబ్లమ్స్ చేద్దాము. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.